ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవి కళా బ్లాగ్స్ అండి. ఈ కూరగాయలు ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు నైట్ అయితే మాకు ఇవే ఉన్నాయండి, మిగిలినవి. వాటితో కర్రీ అయితే వెజిటేబుల్ కర్రీలా చేసి చపాతీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అందులోకి కావాల్సినవి కొన్ని బఠానీలండి, ఒక క్యారెట్, ఇంకా బీన్స్, ఆనియన్స్, పొటాటోస్. వీటితో అయితే ఇప్పుడు కర్రీ చేస్తాను. వీళ్ళకి ఇంకా చపాతీ పిండి అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది చపాతీ పిండి అండి, గోధుమ పిండి. ఇది అయితే కలుపుకుంటున్నాను, ఒకసారి మీకు చూపిస్తాను ఎలా కలుపుతాను అనేది. ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా వస్తాయి బాగాని. ఇందులోకి కావలసినంత సాల్ట్, అయితే ఎక్కువ పట్టదండి, కర్రీ ఉంటుంది కదా అందులో అది అడ్జస్ట్ అయిపోతుంది. ఇదైతే మనం వాటర్ వేసుకొని మరీ గట్టి కలుపుకోకూడదు, కొంచెం స్మూత్గానే ఉండాలి. నేను చేసేది ఇది అయితే ఇప్పుడు పొరల చపాతీ అండి, అది ఎలాగో చేసినప్పుడు చూపిస్తాను మళ్ళీని. ఇలా అయితే చపాతీ పిండి ఇంత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరి పల్చగా ఉన్నా కూడా రాదు మనకి పొరల చపాతీ అనేది. ఇలా చేస్తున్నాం కదా. ఇది కలిపేసి అయితే ఇది పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. 2 ఆనియన్స్ అయితే తీసుకుని ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలండి. మిర్చి అయితే 2 అండి, చిన్నవి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను. ఇవి వేగేలోపు కొంచెం కూర అండి, నైట్ కదా. మేము వారాలు చేసేటప్పుడు అయితే నైట్ టైము టిఫిన్ అయితే తింటామండి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. కర్రీ అయితే మధ్యాహ్నం ఏమీ లేదు, ఉంటే అది చపాతీలోకి సరిపోను. వెజిటేబుల్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటితోటి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఎక్కువైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న వాటితోటే సంతృప్తిగా ఉండాలనిపిస్తుంది కదండి. ఉన్న వాటితోటి ఎలా చేసుకోవాలో ఆలోచన అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడాను. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే వేడైంది, ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఆనియన్ తొందరగా మగ్గాలనుకోండి సాల్ట్, పసుపు అయితే కొంచెం వేస్తానండి. పసుపు నేను వాటితో అయితే తొందరగా మగ్గిపోతాయి. ఇవి మగ్గేలోపు మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయండి. టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. కుక్కర్లో పెట్టానండి నేను, ఈ వెజిటేబుల్స్ అవి తొందరగా క్విక్గా అయిపోతాయని. ఇవన్నీ ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేసుకోవాలి. ఆనియన్ ఇలా మెత్తగా అయితే సరిపోతుంది కొంచెం. ఈలోపు అయితే నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి. మీకు వేసేటప్పుడు చూపించట్లేదు, వీడియో అంటే ఫోన్ నా చేతిలోనే ఉంటుంది, అందుకని వేసేసాక చూపిస్తున్నాను మీకు. ఇవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ అయితే వేసుకోవాలండి. ఇవి అప్పుడు విజిల్ పెడతాను. వెజిటేబుల్స్ అయితే కొంచెం మగ్గినాయండి,
ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఎలాగో మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి కర్రీ విజిల్ పెట్టేసరికి అవి మగ్గిపోతాయి. ఇందులోకి ఇప్పుడైతే ధనియాల పొడి, ఒక స్పూను, కొంచెం గరం మసాలా, వెజిటేబుల్స్ ఎక్కువ లేవు కదండి, కారం ఎక్కువ పట్టదు, ఒక స్పూన్ గరం మసాలా. పిల్లలు ఉంటారు కదా, చూసుకుని వేసుకోండి. నేనైతే మీడియంలో వేస్తాను కారం, మరీ ఎక్కువ వేయను మరీ తక్కువ వేయను. 2 స్పూన్లు కారం అయితే వేస్తాను. ఇంకా సాల్ట్, అయితే వాటర్ అయితే వేసేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. 3 విజిల్స్ అయితే ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే తీసి చూడండి, కర్రీ అయితే ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. ఒకసారి దీన్ని దగ్గరికి చేసేసుకుందాం. వావ్, కొంచెం వాటర్ ఉన్నది కదండి, ముక్క అయితే చూడండి. ఆలు అయితే ఉడికిపోయింది. కొంచెం దగ్గరికి అయితే చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది గ్రేవీలో. చూసారు కదండి, ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఇంకా ఈ గ్రేవీ అయితే సరిపోతుంది చపాతీలోకి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇప్పుడైతే మీకు ఈ చపాతీ అయితే ఒకటి చేసి అయితే చూపిస్తాను మీకు. ఇలా చపాతీ అయితే కొంచెం చేసుకున్న తర్వాత పిండి అయితే వేసుకోవాలండి, లేకపోతే అంటుకుపోతుంది. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి దీన్ని ఇలా దగ్గరికి పెట్టు. అలా దీని మీద కూడా కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ అయితే వేసుకుని ఇలా అప్లై చేసి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. సరే, ఇలా ఈ ఫోల్డ్లో రావాలి. దీని మీదే ఇప్పుడు కొంచెం పిండి అయితే చల్లుకుని మనం పరోటా ఎలా ఉంటుందండి ఆ థిక్నెస్లో అయితే ఉంటుంది. మరి పలుచగా ఉండదు చపాతీ. మీకైతే ఒకటి చేసి చూపిస్తున్నాను. చూసారా, ఈ థిక్నెస్లో అయితే ఉంటుంది ఇలా. ఇప్పుడైతే దీన్ని కాల్చుకున్నాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూసారండి, పొరలు పొరలుగా అంత మెత్తగా చూస్తాం. ఇప్పుడైతే ఇందులోకి కర్రీ అయితే చేద్దాం. టేస్ట్ చూసి చెప్తాను మీకు.
మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 3 వేళ్ళతోటే నేను తీస్తాను. అంటే ఎంత స్మూత్గా ఉన్నాయి కదండి. ఇలా అంటే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.